ఎంత 20? 200 rupees. 200 rupees? Yes. Oh, Bombay. 200. Take this. Okay? Okay. Excuse me. I am Krishnarao from Hyderabad. Not that. Okay, no problem. నేను వెంకటేశ్వర బ్యాంకులో ఆడిటర్గా పనిచేస్తాను. కిరణ్ కోసం వచ్చాను. అతను నన్ను ఇక్కడ పికప్ చేసుకుంటాను. రండి. ఓ వెరీ నైస్ లొకేషన్, ఫ్యాంటాస్టిక్ సీ, నైస్ హౌస్. జీవితంలో చాలా కష్టపడి చివరికి ఇక్కడ సెటిల్ అయ్యారనుకుంటాను. కాఫీయా టీయా? ఇఫ్ యూ డోంట్ మైండ్, బూస్ట్. సరే రండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది లోపల కూర్చోడానికండి. రెడిక్యులస్. సి ఐ విల్ సీ దిస్ సీ. చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓ బ్యూటిఫుల్. ఓ ఫ్యాంటాస్టిక్. నేను బయటికి వెళ్తున్నాను నాన్న, రావడం ఓకే ఓకే. ఏడి బూస్ట్ అడిగాడు సీనో? సార్ వస్తున్నాను సార్. హైదరాబాద్ నుంచి వచ్చాడు అతడేడయా? ఇలాగే వెళ్ళాడు సార్. ఎటు? ఇక్కడే చూశాను. ఏడ్రా ఏమైపోయాడు? ఏంటిది? హెల్ప్ హెల్ప్ ఏంటిది? హెల్ప్, ఎవరైనా హెల్ప్ చేయండి బాబు. హెల్ప్ హెల్ప్. ఎవరు? ఎవరంటావండి? నేను కృష్ణారావుని. కృష్ణారావు గారా? లోపలికి ఎట్టండారు? అసలు నేను ఎక్కడికి వెళ్ళాను? 60 feet గుంటలోకి. 60 feet గుంటలోకే. ఇప్పుడు బయటికి ఎలా తీయటము? మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయండి. వద్దు సార్, వాళ్ళు వచ్చారంటే బొక్కలు ఉన్నాయని బయటికి తీసి ఈ గుంట తవ్వించలేదు మిమ్మల్ని బొక్కలేస్తారు సార్. కృష్ణారావు గారు, వాళ్ళ ఫోన్ చేయాలంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్. మీరు కొంచెం ఓపిక పడితే మేమే బయటికి తీస్తాం. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? సార్ మీ కిరణ్ ఫోన్. కిరణా, ఒరే ఈ పట్ట తీసేసి ఆ తాడు తీసురా. మీరేం కంగారు పడకండి, తాడు తీసుకొస్తున్నాను. హలో, నేను కిరణ్ ని. హైదరాబాద్ నుంచి మా ఆడిటర్ గారు వస్తా అన్నారు. వచ్చారు? లేదు బాబు, వస్తే ఏమన్నా చెప్పాలా? వస్తే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పండి. బయటికి రాని చెప్తాను. అదే ఇంటి బయటికి రాగానే చెప్తాను. ఓకే, పట్టుకో పట్టుకో. కృష్ణారావు గారు, లోపల తాడు ఉంచున్నాను, వదలండి. దీన్ని పట్టుకొని మీరు జీవితంలో ఎలా పైకి వచ్చారో అలా పైకి రండి సార్. ఓహో, నాకు ఎగ్జాంపుల్స్ ఎందుకులేండి. గట్టిగా పట్టుకోండి. లాగు, పట్టుకో. కృష్ణారావు గారు, తాడు తెగింది సార్. ఈ తాడు సంగతి వదిలిపెట్టు, మామిడి తాడు తెక్కుండా చూడాయన. కనీసం కిరణ్ కన్నా ఫోన్ చేయండి ఆయన, ఏదో రకంగా బయటికి లాగుతాడు. పాపాత్ర కూడా టెన్షన్ చాలక మళ్ళీ ఒకటే కష్టమో నష్టమో మనమే ట్రై చేద్దామండి. కష్టమే సార్, మన యూపీలో బాబు ఇలాగే పడిపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఫుల్ సెటప్ తో వచ్చి తీయడానికి 2 రోజులు పట్టింది సార్. వింటే గుండె పగిలి చస్తా. వినపడింది లేరండి అబ్బా. హలో ఏమయ్యా కిరణ్, ముంబైలో బాగా ఎంజాయ్ చేస్తున్నావా? సార్ అదేం లేదు సార్, 2 daysలో అమౌంట్ మీ దగ్గర ఉంటాను సార్. అసలు బుద్ధి ఉందా లేదా నీకు? అది కాదు సార్, ఈసారి డెఫినెట్గా. హోటల్ మీద బిజినెస్ చేస్తున్నట్లేదయ్యా, ఏదో చింతపండు వ్యాపారం చేస్తున్నట్టుంది. టోటల్గా నీ నంబర్ డిలీట్ చేసి పారేశాను. అయినా మీ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే. నాన్న మీ కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకోకపోతే ఏం చేస్తాడు? నేను సాయం చేయకపోతే మీ కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి చావాలి. ఏంటి మాట పడిపోయింది? నీ వల్ల కాకపోతే వదిలేవయ్యా, అంతేగాని ఈసారి నా కాళ్ళు పట్టుకోవడానికి మీ అమ్మను పంపించొద్దు. కాసేపు వాకింగ్ చేసి వస్తాను, వెళ్ళి పడుకో. ఏంటి సార్ ఇది? మొత్తానికి అన్నంత పని చేసి 2 రోజులు నన్ను లోపలే వచ్చేటట్టున్నారు. ఊరుకోండి కృష్ణరావు గారు, నేను ఎంత టెన్షన్లో ఉన్నానో మీకు అర్థం కావట్లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా. రాత్రి అయింది, మీకోసమే ఉన్నా. రాత్రి అయిందా? ఇక్కడ రాత్రికి పగలకి తేడా తెలియటం లేదు, ఒకే రకమైన అట్మాస్ఫియర్ ఉంది. అసలు నేను బయటకు వస్తానంటారా? ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడపోతుంటే మీరు ఇంకా భయపెడతారేంటండి? నాకు కూడా ఇక్కడ ఏమీ ఆటం లేదు. ఏమైంది? ఏమైంది చెప్పమంటారు సార్? రకరకాలుగా అయింది. ఈ టెన్షన్ లో ఈ టెన్షన్ తగ్గాలంటే మీరు కాసేపు పడుకోవడం బెటర్ ఏమో. పడుకోవాలా?
ఇక్కడ కింద ఉన్నాను కదా అని ఏమి సలహాలు ఇస్తున్నారా? పైకి రాని మీ పని చెప్తా. ఇక్కడ పడుకోవటం ఏంటిరా? కాసేపు ఏమైనా కబుర్లు చెప్పండి సార్, టెన్షన్ తగ్గుతుంది. ఇంతకీ తెలంగాణ వస్తుందంటారా? ఇప్పుడు నాకు తెలంగాణ అవసరం అంటావురా? అరే దండం పెడతానురా, మీ వల్ల కాదు కానీ ఆ ఫైర్ స్టేషన్ నుండి పిలవట్రా. ఇప్పుడు తెలంగాణ ఏంట్రా మీ అమ్మ కడుపులు మాట. అయ్యా అయ్యో, ఐడియా సార్. ఏంటది? మీకు కాకత్ తెలుసా? కాకితే తెలుసా అని అడుగుతున్నావా? ఇప్పుడు కాకి కథలు బాత కథలు తేయటం ఏంట్రా? నన్ను పైకి రానియండి, నాకు ఎన్ని కథలు తెలుసో చెప్తాను. చెప్పేది వినండి సార్. కాకి రాళ్ళు వేసి కుండలో నీళ్ళు ఎలా తాగిందో అలాగే నీకు కూడా పైన చిటికలు పంపుతాను. చెప్తున్నావురా? వాటితో గుంటను పూడ్చుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చేయండి. అప్పటికి నా వయసు ఎంత ఉంటుందంటావు? చూడు కృష్ణరావు, ఇంతకన్నా మంచి ఐడియా రాదు. ఆ తర్వాత నీ ఇష్టం. పంపించు. చూడు కృష్ణారావు అంట, నేను చూస్తూనే ఉన్నాను కదరా నాయన. కౌన్ హై? నేను కిరణ్ని. ఏమైంది? ఏం లేదు, గౌతమ్ గారు ఇప్పుడు రమ్మన్నారు. ఈ టైంలోనా? అవును. సాయంకాలం 4:30 అయి ఉంటుంది. కాదండి, ఇప్పుడే. సరే పిలుస్తానుండు. అతను ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళిపోతాడని చెప్పారు కదా, ఇప్పుడు ఫోన్ చేసి కలుస్తారేమోనని. ఏం అవ్వలేదు, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నువ్వు వెళ్ళి పడుకోన్నానా, నేను వస్తాను. సరే. ఇప్పుడు టైం ఎంత అయింది? 4:45. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? కాదండి, మీరు ఈ టైంలో పాలు పేపర్ వాళ్ళు తప్ప ఎవరు బిజినెస్ చేయరు. ఇది అబద్ధం చెప్పిందేమో అని కూడా అనిపించలేదా? అబద్ధం అని తెలుసు, కానీ ఒకవేళ అది నిజమైతే ఆ ఛాన్స్ మిస్ చేసుకునే పరిస్థితిలో నేను లేనండి. లోపలికి వెళ్ళి పడుకోండి. హలో, పిఎస్ మినిస్టర్ జానకిరామ్ మాట్లాడుతున్నాను. సార్, ఎలా ఉన్నారు సార్? ఈ విషయం వినడానిక ఫోన్ చేసింది. నువ్వు సాయం అడిగావు, నేను తాయినం అడిగాను. మీ పని మీదే ముంబై వచ్చాను సార్. ముంబై కాకపోతే అమెరికా వెళ్ళవయ్యా. మ్యాటర్ ఏమిటి? ఇంకొక 2 డేస్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. 2 డేస్లో లైన్లోకి రాకపోతే నంబర్ డిలీట్ అయిపోతుంది, మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. డెఫినెట్గా నేను చెప్పినట్టు డబ్బుతో మీ దగ్గరకు వస్తానండి. గుడ్ మార్నింగ్ సార్. అరేరే నువ్వా? ఎలా ఉంది నీ ప్రాపర్టీ బిజినెస్? హ్యాపీ సార్. ఏంటి ఇలా వచ్చావు? వెంకటేశ్వర బ్యాంక్ వాళ్ళ గెస్ట్ హౌస్ కొన్నాం కదా సార్. అవును. దాని అమౌంట్ 6 months తర్వాత ఇస్తామని అగ్రిమెంట్ రాసుకున్నాము, కానీ వాళ్ళకి చాలా అర్జెంట్, అందుకని ఇప్పుడే అడుగుతున్నారు. 6 months తర్వాత రాసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఇస్తాం? నీకు వీలుంటే ఇంకో 6 months నా గురించి పోస్ట్ పోన్ చేయాలి కానీ. పాప వాళ్ళకి చాలా అవసరం సార్, ఇప్పుడు ఇస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కానీ నాకేం హెల్ప్ అవుదే? నా దగ్గర ఇంకో 4-5 ప్రాపర్టీస్ సేల్కి ఉన్నాయి సార్. చాలా పార్టీస్ తిరుగుతున్నారు, మీరు నాకు హెల్ప్ చేస్తే అవి మీకు బెస్ట్ ప్రైస్కి ఇప్పిస్తాను. సర్లే, నువ్వేదో హెల్ప్ చేస్తావులే, 2 monthsలో ఇస్తాను. అప్పటిదాకా ఆగలేరు సార్. లాస్ట్ అండ్ ఫైనల్, నీ గురించి 1 monthలో ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడే సేట్తో మాట్లాడాను, మీరు ఆఫీస్కి వస్తారా? మళ్ళీ అబద్ధం చెప్పాను అనుకున్నారా? అది కాదండి, యాంగ్జైటీతో వచ్చాను అంతే. మీరు చాలా లక్కీ, 1 monthలో మీ డబ్బు మొత్తం ఇచ్చేస్తాడు. 1 month? అదేంటి చెప్పిన వెంటనే ఎగిరి గంతేస్తారనుకుంటే మా వాళ్ళ నీరసంగా పెట్టారు. ఇప్పుడు కుదరదా?
మీకు కామన్ సెన్సే కాదు, సెన్స్ కూడా లేదనుకుంటా. కాదండి, ఇంకోసారి రిక్వెస్ట్ చేసి చూడొచ్చు కదా ప్లీజ్. అయ్యో ఓకే, చాలా కష్టపడి ఆ కంజూస్ని 1 మంత్ కొప్పించాను. ఎందుకంటే ఎవరి వల్ల కాదు. ఒకసారి అడిగి చూడండి ప్లీజ్. జోక్ చేయొద్దు, సీరియస్గా చెప్పు. నిజమే నేను చెప్పేది. నువ్వెలా నమ్మలేదు, ముందు నేను కూడా నమ్మలేకపోయాను. అతనికి అర్జెంటుగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే మనిషి చచ్చిపోతాడట. ఆపరేషన్ చేయాలంటే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి హార్ట్ అయితేనే సూట్ అవుతుందట. అందుకని నేను ముంబై వచ్చినప్పటి నుంచి నా వెంట పడుతున్నాడు. వస్తున్నారండి, ఎక్కడున్నావు తెలిసిందా? గౌతమి, నువ్వు ఇక్కడే ఉండు, బయటికి రావద్దు. నువ్వు వెళ్ళదు. నో, నువ్వు ఇక్కడే ఉన్నావు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో నేను వెళ్ళి కనుక్కుంటాను. ఏం కావాలి సార్? तेरे को क्या बे वो छोकरी को बुला. మేడం లోపల ఉన్నారు, మీ వర్క్ ఏంటి చెప్తే పిలుస్తాను. గౌతమి ప్రాపర్టీ అంటే నీదేనా? ఆ హైదరాబాద్ వాడి గెస్ట్ హౌస్ సంగతి మర్చిపో. అది ఇప్పుడు సోనాబాయిది. అంతేక్యా? ఇంతవరకు అడ్డొచ్చిన వాళ్ళని ఎంతోమంది చంపేసి నీలాంటి అందమైన అమ్మాయిని ఇప్పటివరకు చంపే అవసరం రాలేదు. రానీకు పో. నాకు కొంచెం జ్యూస్ ఇవ్వు. అలాగేనండి. ఎరా మీసాలు ఓ పెంచేయడం కాదు, వసూలు చేయడం కూడా తెలియాలి. అర్థమైందా? రండి రండి, మీకు నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల మీరే వచ్చేసారు. నాకు ఆ గెస్ట్ హౌస్ వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయి. అమ్మా లక్ష్మి, ఊరే చూస్తాను నిలబడతాను. తొల్లపోతున్నారా? వెళ్ళి పీకండి రావాళ్ళే. తను కొట్టాడే. బాబు సార్ 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 సార్, అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వక్కర్లేదు. ఆ గెస్ట్ హౌస్ మాత్రం నాకు వద్దు. అది తీసుకుంటే సోనాబాయి నన్ను చంపేస్తాడు సార్. తీసుకోలేదో నేను చంపేస్తా. మీకేం కావాలో ఇచ్చేస్తాం బాబు, వదిలేసేయండి. ఏమండి, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేసేయండి. సార్, మా వాళ్ళని కూడా ఎవరిని నమ్మటానికి లేదు. మీరు వీధి చివరిని ఉండండి, నేను ఒంటరిగా వచ్చి మీకు డబ్బు ఇచ్చేస్తాను. నా పెళ్ళ మీద నువ్వేంటి కింద సెటిల్ అయ్యావు? నా పెళ్ళ మీద ఒట్టు. అరగంట వెయిట్ చేస్తా, రాలేదో లేదు వచ్చేస్తా. గుర్తుపట్టావా? నీకు మళ్ళీ హెల్ప్ చేద్దామని వచ్చాను. నేను వచ్చిన పని అయిపోయింది. నా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆ సేట్ ఇంకా నీ గెస్ట్ హౌస్ తీసుకుంటాడు అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడి వాడు కాదు కాబట్టి ఆ సేట్ మాట నమ్మావు. కానీ వాడు ఇక్కడి వాడే కదా. సోనాబాయికి ఎదురెళ్తే ఏమవుతుందో బాగా తెలుసు. వాడు డబ్బులు ఇవ్వడం. ఇంకా ఎక్కువసేపు నీతో మాట్లాడలేను. నీకు హెల్ప్ కావాలంటే ఇక్కడికి రా. నీకోసం వెయిట్ చేస్తుంటాను. పద వెళ్దాం. ఇప్పుడే కదా వచ్చి వెళ్ళాం, అప్పుడే లాక్ చేసిందేంటి? सामान पूरा पैक करके चला गए, कब आते नहीं मालूम. इधर जा रहे. కిరణ్, ఇంట్లో ఎవరు లేరని చెప్తున్నాడు కదా, నా మాట విను. కిరణ్, లేరు. కూల్ ఇట్. ఐ కెన్ అండర్స్టాండ్. సోనాబాయికి భయపడి గెస్ట్ హౌస్ ఎవరు కొనరు. రిలాక్స్. హలో హలో, చూడమ్మా, టైం చాలా విలువైంది. నీకు మాకు. సోనాబాయ్ ఒక్కసారి నిన్ను కలవాలనుకుంటున్నాడు. నా మాట విన్ను హైదరాబాద్ వెళ్ళిపో. ఇక్కడ ఉంటే అనవసరంగా నీ లైఫ్కి డేంజర్. గెస్ట్ హౌస్ కొనడానికి ఇంకెవరిని ఉంటారని చూడు గౌతమి. వాళ్ళ ప్రాణానికి నా ప్రాణం పట్టేస్తా.